రోజు ఈ వ్లాగ్ అంతా ఇల్లు మొత్తాన్ని ఇంత చిరాగ్గా ఉన్న ఇల్లుని ఎలా సర్దుకుని ఎలా శుభ్రం చేసుకుంటాను అనేది ఈ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఈ రోజు ఈ వీడియోలో మీరు చూసే పనులన్నీ ఏమి నిమిషాల్లో క్షణాల్లో లేదా గంటల్లో అయితే పూర్తయిపోయిన పనులేమీ కాదండి. నేనైతే ఈ పనులు చేయడము మార్నింగే స్టార్ట్ చేశాను, కానీ ఒక గంట అయినా కూడా ఒక్క పని కూడా పూర్తి చేయట్లేదు. ఏంటో అదొక రకమైన ఆలోచనలు, నాకు తెలియకుండానే ఏదో మూడ్ స్వింగ్స్, అదొక రకమైన బాధ, ఇలా అన్నీ. అసలు నేను ఆ ఫీలింగ్ ఏంటి, దేనికి వస్తుంది అన్నది కూడా నాకు రీజన్ తెలీదు. రకరకాల కారణాలు ఉన్నాయా, అసలు దేనికి ఎగ్జాక్ట్గా ఏ కారణం కోసం నేను ఇంత ఓవర్ థింకింగ్ చేస్తున్నాను రీజన్ ఏమీ తెలీదు. మేబీ ఎంత కష్టపడి చేస్తున్నా వ్యూస్ ఎందుకు ఇంక్రీజ్ కావట్లేదు అన్న ఆలోచన అయినా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు దాన్ని నేను త్వరగా నేర్చుకోలేకపోతే వచ్చే బాధ అయినా కావచ్చు, లేదా ఇదొక ఆలోచన కూడా ఉందండి. ఏదైనా సరే నా లైఫ్లో నేను ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే దానికోసం చాలా కష్టపడితే గానీ నేను సంపాదించుకోలేను. చాలా మందికి చాలా ఈజీగా అయిపోతుంది, నాకెందుకు అవ్వదు అన్న ఒక ఆలోచన అయినా అయి ఉండొచ్చు. ఇతరుల మనసు బాధపడుతుంది అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ స్వభావం కూడా కావచ్చు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిద్ర లేచిన తర్వాత వంటగదిలోకి వచ్చి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ అయితే చేస్తున్నానండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వేరుశనగ గుళ్ళు ఎక్కువగా తినకూడదు అనేసి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే షేర్ చేశారు. సో అందుకని టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్కి వేరుశనగ గుళ్ళు ఇష్టం కాబట్టి కొన్ని వేసాను. టమాటాల్లోకి ఉప్పు పసుపు వేసి మూత పెట్టాను. ఇది మగ్గే లోపల నేను పెసరట్లకి పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పెసలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. నా మిక్సీని అమ్మకి పంపించానండి. నా మిక్సీ మంచి కండిషన్లోనే ఉంది. సో అందుకనేసి అది అమ్మకి ఇచ్చి నేనైతే అగారో వాళ్ళది యూజ్ చేస్తున్నాను. నేను ముందుగానే స్టవ్ మీద అయితే టమాటా పెట్టాను కదా, ఇది ఇలాగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకున్నాను. పెసరట్టు చేస్తే తింటూ ఉంటుంది, జడేసేస్తే అయిపోతున్నా కదా. ఈ రుబ్బుకోవడం వల్ల లేటు. టు బీ ఆనెస్ట్, జెన్యూన్ రివ్యూ అయితే చెప్తున్నానండి. అగారో మిక్సర్ గ్రైండర్ చాలా బాగుంది, త్వరగా పిండి మెత్తగా నలిగిపోతుంది. ఇక ఈ ఇండస్ వ్యాలీ వల్ల ఐరన్ ప్యాన్ కూడా చాలా బాగుందండి. బాయ్ కిటీ, పద. మను అయితే పెసరట్లో చిన్న ముక్క మాత్రమే తిన్నదండి, కానీ ఒక గ్లాస్ పాలు అయితే తాగేసింది. ఇక మనుని స్కూల్కి పంపుతున్నాను. మనుని స్కూల్కి పంపిన తర్వాత యూజువల్గా నేను వాకింగ్కి అయితే వెళ్తాను ఒక 1 అవర్. కానీ ఈ రోజైతే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనేసి మా వారైతే సంతకి తీసుకొచ్చారు. మోండా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చానండి. కిలో 30. టమాటాలు ఉన్నాయి. ఎంత ఉల్లిపాయలు? ఉల్లిపాయలు ఎలాగండి? 100కి 4 అంట. 100 వేయండి. 100 వేయండి. వద్దు. ఎంత? 20కి 3. కాదండి, 20కి 6. సరే అయితే తీసుకు. ఇంకా అండి బెండకాయలు ఎలాగండి? కిలో 40. 1 కిలో వేయండి. ఇంకొక 20 వేస్తే ఆయనకి సరిపోతాయి. 15. సొరకాయ 15 అండి. క్యాప్సికమ్ ఎలాగా? 60 రూపాయలు. కిలో 60. పాలకూర ఎలాగండి? పాలకూర వేయండి. తర్వాత కొత్తిమీర ఎలాగండి? ఇవి ఇది 20 అండి. 15కి ఇవ్వండి. ఓ చాలు.
కరివేపాకు 10 చాలు, అసలు 10 ఎక్కువ. చిన్న కట్ట పుదీనా వేయండి, ఇందులో ఎలాగ రేట్ తగ్గట్లేదు కదా బాబు. వద్దు అంత రేట్ మాకు, జస్ట్ ఏదో కొంచెం. ½ కేజీ ఇచ్చుకుంటావా? కిలో 50. ములక్కడ ఎలాగండి? 23 అంట. ఎల్లుల్లిపాయలు ఎలాగండి? తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఎలాగండి? 60 కిలో. ఎంత? పావు 60. ఎలాగండి బనానా రేటు? 70, 60 అంట. ఉగాడికి సొప్పు. సంత మొత్తం తిరిగి కూరగాయలు కొనుక్కునేసరికి బాగా దాహం వేసిందండి. బాగా దాహం వేసినప్పుడు మాకైతే మజ్జిగ కానీ కోకోనట్ వాటర్ కానీ తాగాలి అనిపిస్తుంది. ఇక నేనైతే అడగలేదు, మా వారికి అనిపించిందేమో తీసుకొచ్చి కోకోనట్ దగ్గర ఆపారండి. మేము 3 బొండాలు తాగాము. సంత నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ బియ్యం కడిగి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకోండి రైస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా అన్నం వార్చాలి. నెక్స్ట్ అయితే మా వారు చారు పెట్టి బెండకాయ ఏపుడు పెట్టమన్నారు. ఇప్పుడు కూరగాయలు సర్దాలి. ఫస్ట్ అయితే చారు పొయ్యి మీద పెట్టాను, ఇది లోపల మరుగుతూ ఉంటుంది కదా అనేసి కంగారు అయిపోతుంది. సో ఇది చారు మరుగుతూ ఉంటుంది అనేసి చారు అయితే పెట్టానండి, టమాటా చారు. అన్నం వార్చేస్తాను. తర్వాత ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. మా ఇల్లు చూసారండి, మా ఇల్లు ఎలా ఉందని. నిన్న నైట్ నేను సర్దలేదనమాట. ఇంకా మార్నింగ్ కూడా కూరగాయలకి వెళ్ళొచ్చేద్దాము, నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుందని మా వారు కంగారు పెట్టేశారనేసి ఇంకా మేము కూరగాయలకి వెళ్ళిపోయామండి. ఇంకోండి ఈ బట్టలు నిన్న మడతలు పెట్టలేదు, నేను రాత్రి బయట తీసి ఇలాగ మంచం మీద వేసేసారు మా ఆయన. ఈ బట్టలు మడతెట్టి ఇల్లు మొత్తాన్ని సర్దుకోవాలి. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తాను. ఫస్ట్ అయితే నేను కూర పెట్టేసి పొయ్యి మీద, అప్పుడు కూరగాయలు సర్దుకుని అప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకుని ఇల్లు అయితే తుడుస్తానండి. సో ఈరోజు ఈ వ్లాగ్ అంతా ఇల్లు మొత్తాన్ని, ఇంత చిరాగ్గా ఉన్న ఇల్లుని ఎలా సర్దుకుని ఎలా శుభ్రం చేసుకుంటాను అనేది ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. మా షాను ఏమో సైకిల్ తొక్కుకుంటుంది. మొన్న సైకిల్ బాగా చూపించాం కదండి, ఇది ఇక్కడికి వెళ్ళిపోయిందో కనిపించట్లేదండి. సో ఆ సైకిల్ తొక్కుకోవడానికి వెళ్ళింది అనమాట. షాను అక్కడ ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళాలి, అది ఎక్కడ పడిపోతుందని నాకు ఇక్కడ భయంగా ఉందండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, వెయిట్ చూస్తూ ఉండండి. సంత నుంచి వచ్చే దారిలో మేమైతే స్ట్రాబెర్రీస్ తీసుకున్నామండి. ఒక్కో స్ట్రాబెర్రీ ప్యాకెట్ వచ్చేసి 45 రూపీస్ అంట. చాలా అంటే చాలా బాగున్నాయండి. నార్మల్గా ఎప్పుడు స్ట్రాబెర్రీస్ కొన్నా పుల్లగా అనిపించి అంతగా తినేదాన్ని కాదు, కానీ ఈసారి స్ట్రాబెర్రీస్లో మ్యాక్సిమం నేనే ఎక్కువగా తినేసానేమో అనిపించింది. ఈరోజు నేను చెప్పాను కదండి, మనసంతా అదొక రకంగా ఉందనేసి. ఇదొక రకమైన మూడ్ స్వింగ్స్ అనమాట. సో ఈ బాధలో నేను ఎక్కువగా తినేస్తున్నానేమో అని అనిపించింది. నిన్న చాలా తిండి అయితే తినేసాను నేను. ఇదిగోండి తీసుకొచ్చిన కూరగాయలు అన్నిటిని అయితే ఇలాగా కింద వేసుకున్నాను. అండ్ మేము బత్తాకాయలు కూడా కొన్నామండి. మా వారు బత్తాయిలకి ఎక్కువ రేట్ పెట్టేశారు. యూజువల్గా ఎప్పుడు బత్తాకాయలు 100కి 7-8 అయితే ఇచ్చుకుంటాను. ఈసారి మా ఆయన 5 కాయలు మాత్రమే ఇచ్చుకున్నారన్నమాట. దానిమ్మకాయలు ఒక 100, బత్తాయిలు ఒక 100 అయితే కొన్నామండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూరగాయలు సర్దడం పని పెట్టుకోలేదు. ఫస్ట్ అయితే వంట చేయాలి, ఎందుకంటే మా వారు మళ్ళీ లంచ్కి వచ్చేస్తారు. ఆయన వచ్చే లోపల నేను వంట పని అయితే పూర్తి చేయాలి. అందుకనేసి నేను త్వరగా బెండకాయలను అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై పెడుతున్నాను, అలాగే టమాటా వేసి చారు అయితే కాసానండి. సో బెండకాయ ఫ్రై అందరికీ వచ్చు కదా, సో ఇక్కడ నేను దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ఇంకా నూనె వేసుకుని దాంట్లో తాలింపు సరుకులన్నీ వేసేసుకున్నానండి. అవి వేగిన తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసేసాను అనమాట. ఇలాగా బెండకాయలు మగ్గేటప్పుడే నేను ఉప్పు పసుపు కూడా వేస్తాను. బెండకాయలో జిగురు తగ్గడం కోసము నేనైతే కొంచెం పెరుగు కూడా వేస్తానండి. అలాగే కొంతమంది నిమ్మరసం కూడా వేస్తారంట. మరి మీరు బెండకాయలో జిగురు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం వేస్తారన్నది కామెంట్ చేయండి. నాకైతే మా అత్తయ్య గారు చెప్పారు పెరుగు వేసుకోవాలనేసి. ఇక కూర అయ్యే లోపల నేనైతే త్వరగా ఈ కూరగాయల్ని సర్దుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయితే నేను ఇలాగో కరమరలో పెట్టుకుంటానండి, ఒక క్లాత్ వేసి. సో ఇలాగ ఇవి ఆరుతా ఉంటాయి అనమాట. సో ఉల్లిపాయలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. దీనిపైన ఒక క్లాత్ కప్పుకుంటాను. తర్వాత మిగతా కూరగాయలు సర్దుకోవాలి కదా, వాటిని అయితే కట్ చేసుకుంటున్నానండి. నాకు చాలామంది కామెంట్ చేశారు, అక్క ఇలా ఇంటికి వచ్చి సర్దుకుంటాం పెద్ద పని కదా,
కదా, నీతో పాటు కవర్స్ తీసుకెళ్ళక్క అనేసి. నేను అలాగే తీసుకెళ్తానండి, కానీ మా ఆయన కవర్లో వేయించరు, విడిగానే వేపిస్తారు. ఇంటికి వెళ్ళాక నువ్వు వరుస పెట్టి సర్దుకోలే అనేసి అంటారనమాట. ఇంకా ఆయన ఎలాగో మాట వినట్లే అనేసి ఈసారి అయితే నేను కవర్స్ ఏమీ తీసుకువెళ్ళలేదు. సో ఇక్కడ నేను ఇంట్లో చాలా పని అయితే పూర్తి చేసుకోవాలి. సో ఈ పనులు చేసుకుంటూ నేను నా ఇంటర్మీడియట్లో జరిగిన ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మన ఛానల్ని ఒక హౌస్ వైఫ్స్ ఒక్కళ్ళే కాదు, అంటే నాలాగా పెళ్ళై 2 పిల్లలు ఉన్న వాళ్ళే కాదండి, 10th క్లాసు ఇంకా అంతకన్నా చిన్న పిల్లలు కూడా మన ఛానల్ని చూస్తున్నారు కదా. సో మీ అందరికీ ఉపయోగపడే, అంటే నాలాగా పిల్లలున్న ప్రతి తల్లికి ఉపయోగపడుతుంది, ఇంకా చదువుకునే పిల్లలకి కూడా ఉపయోగపడే ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తాను. ఇది నా ఎక్స్పీరియన్స్, ఇంటర్లో జరిగిన ఒక విషయాన్ని అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నానండి. నేను ఇంటర్ 2nd ఇయర్లో ఉండగా, అంటే ఇంటర్ 1st ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదండి, ఆ తర్వాత మేము ఇంటర్ 2nd ఇయర్లో జాయిన్ అయ్యాము. అప్పుడు వెళ్ళామన్నమాట. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు బాగా వెయిట్ చేస్తాం కదా, ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటాము అనేసి ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలాగా మేము ఇంటర్లో మొత్తం 30 మెంబర్స్ ఉండేవాళ్ళమండి. అందులో ఓన్లీ గర్ల్స్ వచ్చేసి 5 మెంబర్స్, మిగతా వాళ్ళంతా బాయ్సే ఉండేవారు అనమాట. సో మేము 5 అమ్మాయిలము చాలా క్లోజ్గా అయితే ఉండేవాళ్ళమండి. వొకేషనల్ MLT కోర్స్ అయితే చదివాను అనమాట. సో మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది, పేరైతే నేను మెన్షన్ చేయను, కానీ ఆ అమ్మాయి ఆ రోజు కాలేజ్కి వచ్చిన తర్వాత టప మెసేజ్లు వస్తూనే ఉన్నాయన్నమాట. అప్పట్లో వాట్సాప్ ఏమీ ఉండేది కాదండి, ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే ఉండేవి. తను కంటిన్యూస్గా మెసేజెస్ రావడము, ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వడము, ముసి నవ్వులు నవ్వుకోవడం ఇలా చేస్తుందనమాట. ఏమైంది, ఏం జరుగుతుంది, అలాగ నవ్వుకుంటున్నావు, మెసేజ్లు ఏంటి అని అడిగితే అప్పుడు తను ఒక విషయం అయితే చెప్పిందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెలవు ఇచ్చారు కదా, సెలవులకి తను వాళ్ళ ఊరు వెళ్ళిందనమాట. తను వైజాగ్ అండి వాళ్ళ పుట్టిల్లు. అయితే ఇక్కడ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి తను ఇక్కడ చదువుకుంటుందనమాట. సో ఆ జర్నీలో తనకి ఒక ఫోన్ నెంబర్ అయితే కనిపించిందంట. ఇప్పుడు మనము ట్రైన్ జర్నీస్ కానీ బస్ జర్నీస్ ఎక్కడైనా చేసినప్పుడు గోళ్ళ మీద ఫోన్ నెంబర్స్ అయితే రాస్తారు కదండి అబ్బాయిలు కొంతమంది. సో అలాగా సరదాగా ఒక నెంబర్ అయితే కనిపిస్తే ట్రైన్లో, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మెసేజ్ పెట్టిందనమాట, హాయ్ అని పెడితే, సో వాళ్ళు ఎవరు అని అడిగితే తిను ఏదో కవర్ చేసింది. లేదు, మీరు ట్రైన్లో నా నెంబర్ చూసి మీరు మెసేజ్ పెట్టారు, నాకు తెలుసు అన్నాడు అబ్బాయి. సో అలాగే వీళ్ళిద్దరికీ అయితే అలాగ చాటింగ్లో వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ అయితే కుదిరిందనమాట. సో తను ఆ అబ్బాయితో కంటిన్యూస్గా రోజు చాటింగ్ అయితే చేస్తుందనమాట కాలేజ్లో. నేను మీకు ఒక విషయం చెప్పనా, నేను ఫస్ట్ టైం ఫోన్ వాడడం స్టార్ట్ చేసింది MSc 2nd ఇయర్లో స్టార్ట్ చేశానండి ఫోన్ వాడడము. నాకు ఇలాగ ఫోన్లో మెసేజెస్ ఆప్షన్ ఉంటుందని తెలుసు, కానీ ఫోన్లో మెసేజ్ ఆప్షన్ని ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి అని అనుకునేదాన్ని. ఇలాగ తెలుగుని ఇంగ్లీష్లో కూడా టైప్ చేయొచ్చు, మెసేజెస్ పెట్టొచ్చు అన్న విషయం కూడా నాకు అప్పట్లో తెలియదు అనమాట. సో అప్పుడు తనని ఎలా మెసేజ్లు పెడుతున్నావు అంటే తెలుగులో పెడతావా ఇంగ్లీష్లో పెడతావా అనేసి నేను చాలా ఇన్నోసెంట్గా అడిగితే, తెలుగునే ఇంగ్లీష్లోగా ఇలాగా ఏమి చేస్తున్నావు, తిన్నావా అని ఇలాగ మెసేజెస్ పెడతాను అనేసి తను చెప్పింది అనమాట. అప్పుడు వరకు నాకు తెలియదండి, ఇలాగ తెలుగుని ఇంగ్లీష్లో కింద మార్చి కూడా మెసేజెస్ పెట్టుకోవచ్చు అన్న విషయం నాకు తెలియదు. అండ్ నేను ఫోన్ వాడడము MSc 1st ఇయర్లో CCMBకి వచ్చాను అనమాట హైదరాబాదు. అప్పుడు నాకు మా అన్నయ్య ఫస్ట్ టైం చిన్నది వీడియోకాన్ ఫోన్ ఉండేది కదా, అది కొనిచ్చాడు అనమాట. అప్పటి వరకు నాకు ఫోన్ యూసేజ్ అన్నది నాకు అసలు తెలీదు. ఇక వాట్సాప్ అంటారా, MSc 2nd ఇయర్లో నేను ఫస్ట్ టైం వాట్సాప్ అయితే యూజ్ చేశానండి. సో అప్పటి వరకు అందరూ టెక్స్ట్ మెసేజెసే, ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి అనుకుంటే మిస్డ్ కాల్ బ్యాచ్ అనమాట. మాకైతే ఫోన్లు చేసి గంటల తరబడి మాట్లాడే అంత సీన్ కూడా ఉండేది కాదు. మా ఫ్రెండ్స్కి ఏమైనా మాట్లాడాలి అంటే ఒక మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళే చేసేవారు అనమాట. సో అప్పుడు మా ఫ్రెండ్ అలాగా చాటింగ్ అయితే చేస్తూ ఉండేదండి. నాకు ఎందుకో అది నచ్చలేదు. ఏంటి ట్రైన్లో నెంబర్ దొరకడం ఏంటి, తనతో చాటింగ్ చేయడం ఏంటి, మళ్ళీ తనని బయట కలవడం ఏంటి, ఇవన్నీ నాకు నచ్చేది కాదనమాట. సో ఇప్పుడు మేము మొత్తం 5 అమ్మాయిలం కదా, నేనంటే చాలా లేట్గా మెచ్యూర్ అయ్యాను, ఇంటర్లోనే అయ్యాను నేను. సో నన్ను అందరూ చాలా చిన్న పిల్లలాగా ట్రీట్ చేసేవారు. దట్టు నాకు ఇలాంటివి నచ్చేది కాదు, నువ్వు ఇలా చేయడం నాకు నచ్చట్లేదు అనేసి నేను ముఖం మీద చెప్పేసేదాన్ని. నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉండేదండి, నా ఫ్రెండ్ పల్లవి అని. తనకు కూడా సేమ్ నా అలాంటి ఫీలింగ్సే, తనకి నచ్చేది కాదు. తనకైతే అసలు అబ్బాయిలతో మాట్లాడమే నచ్చేది కాదనమాట. సో అప్పుడు నాకు నచ్చేది కాదు మా ఫ్రెండ్ ఇలా చేయడము. అయితే ఇంకొక 2 అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రము ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది అనమాట. సో వాళ్ళు కూడా ఎక్కడైనా నెంబర్స్ కనిపిస్తే వాళ్ళు కూడా ఇలాగ మెసేజెస్ చేయడము ఇలాగ చేసేవారు. ఆ రోజు ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి మేము వైన్ కాలేజీలో మాకు సెంటర్ ఇచ్చారనమాట. అప్పుడు తను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుందనమాట,
నాకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు అని చాలా హ్యాపీగా చెప్తుంది. నేను పల్లవి చాలా తిట్టుకున్నాం అనమాట. ఇదేంటి వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు, నాకు ఒక నెంబర్ దొరికింది, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికారు, ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేసి మేమిద్దరం అనుకున్నామండి. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఫస్ట్ మాకు నచ్చలేదు, ఇలాంటి చేయడం ఏంటి అనేసి మాకు నచ్చలేదు అనమాట. కానీ అంటారు కదండి, అనగనగా రాకమతి శైలి చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని వాళ్ళని చూడగా నాకు ఎందుకో ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయ్యింది. నాకు కూడా ఒక ఫోన్ ఉంటే బాగుండు, నేను ఇలాగే ఎవరైనా అన్నోన్ పర్సన్తో మాట్లాడితే బాగుండు, చాట్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్స్ అయితే నాకు కలిగింది అనమాట. కానీ నా దగ్గర ఫోన్ లేదు. కానీ ఎప్పుడైనా ఇంట్లో అమ్మది ఫోన్ ఉంటుంది కదా, చిన్న ఫోనే, ఏదైనా రాంగ్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే బాగుండు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్స్ అయితే వచ్చేవండి. బట్ నేను ఎప్పుడు నా విషయంలో నేను చాలా కంట్రోల్గానే ఉంటాను. ఏది ఎలా చేయాలి, ఎలా చేస్తే కరెక్ట్ అని నా మనసు కనిపిస్తుంది అదే చేసేదాన్ని. నేను ఎప్పుడు అలా అనిపించింది, కానీ నేను ఎప్పుడు అలాగా అన్నోన్ నెంబర్స్ వాళ్ళతో మాట్లాడడం అయితే చేయలేదు. కానీ మనము ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ అన్నవి, మన కోరికలు అన్నవి సేమ్ వాళ్ళలాగా చేస్తే బాగుండు అన్నట్టుగా వస్తుందన్నమాట. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది చిన్నపిల్లలు, టీనేజర్స్ ఉంటారండి. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి అనమాట. మెయిన్గా ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్స్లో పరిచయమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళతో చాలా విషయాలు షేర్ చేసేసుకోవడము, ఇంకా చాలా మనము ప్రైవసీగా ఉంచుకోవాల్సిన విషయాల్ని డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడము, ఫొటోస్ పంపించడం ఇలాంటివి చేశారంటే చాలా రిస్క్లో పడిపోతారండి. సరదాగానే తీసుకోవాలి, అంటే మాట్లాడినంత వరకు వదిలేయాలి. అంతకు మించి వాళ్ళకి క్లోజ్ అయిపోవడం అన్నది కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు నాకు ఇవన్నీ నిన్న సడన్గా గుర్తుకు రావడానికి రీజన్ ఏంటంటే, నాకు ఇలాగ అన్నోన్ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ వచ్చిందనమాట. బట్ నాకు ఏదైనా ఒక నెంబరు తెలియదు, వాటి నుంచి మెసేజ్ వచ్చినప్పుడు నేను అసలు రెస్పాండ్ కానండి. ఎవరైనా మెసేజ్ పెట్టి హాయ్ భవాని, దిస్ ఈజ్ సో అండ్ సో, మేము దీనికోసం నీకు మెసేజ్ చేస్తున్నాము అని వాళ్ళు డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతానేమో, కానీ లేకపోతే నేను అన్నోన్ నెంబర్స్కి నేను రెస్పాండ్ అవ్వను. తిరిగి ఫోన్ లాంటివి కూడా అంత త్వరగా చేయను అనమాట. ఈ మధ్యలో ఎవరైనా ప్రమోషన్ల కోసం చేశారేమో అనేసి ఒకసారి రెస్పాండ్ అవుతాను. ఒకవేళ అది అన్నోన్ నెంబరు, కావాలని టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటే ఇమీడియట్గా బ్లాక్ చేసేస్తానండి. కానీ అది టీనేజ్ పిల్లల విషయం వచ్చేసరికి అలా అనిపించదు. ఇంకొకసారి ట్రై చేద్దామా, మాట్లాడితే తప్పేముంది, మాట్లాడే వరకు ఈ లిమిట్లో ఉందామా అనిపిస్తుంది. కానీ మాట్లాడే కొద్దీ మనని మనము కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా అంటే చాలా తిప్పల్లో పడిపోతామన్నమాట. అండ్ నేను ఎప్పుడో ఒకసారి సివిఆర్ న్యూస్లో చూశానండి, డాక్టర్ సమరం గారికి ఒకళ్ళు అయితే క్వశ్చన్ రాశారు. అండ్ ఇదే క్వశ్చన్ని నేను సైకాలజీ బుక్లో కూడా చూశాను అనమాట. అయితే ఇది నేను ఎప్పుడో షాను కడుపులో ఉండగా చూశాను. నాకు ఇప్పటికీ కొన్ని విషయాలు అలా గుర్తుండిపోతాయండి. అది ఏంటంటే, ఆవిడకి ఏజ్ 30 years ఎబోనే ఉంటాయంట. ఇప్పుడు ఏదైతే మనకి టీనేజ్లో ఎలాంటి ఫీలింగ్స్ అయితే వస్తాయో అవే ఫీలింగ్స్ ఇప్పుడు ఆవిడకి 30+ వస్తున్నాయి. ఎలాగ దీన్ని అదుపులో చేసుకోవడము అనేసి అయితే ఆవిడ ఆ మెసేజ్ని పంపించారనమాట డాక్టర్కి. సో డాక్టర్ సమాధానం అయితే ఇలా చెప్తున్నారనమాట. ఏవైతే ఫీలింగ్స్ మనకి టీనేజ్లో ఉంటాయో, అంటే ఇప్పుడు టీనేజ్లో మనము ఆపోజిట్ సెక్స్కి చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. వాళ్ళతో మనకి రిపీటెడ్గా మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది కదా. ఇవే ఫీలింగ్స్ మనకి 30 నుంచి 35 yearsలో ఉంటాయంటండి. టీనేజ్లో ఎలా అయితే మనల్ని మనం అదుపులో చేసుకుంటామో ఈ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి డాక్టర్ అయితే చెప్పారనమాట. ఒకటి టీనేజ్ అండి. అంటే టీనేజ్ అంటే మనకి 12 నుంచి 19 years కదా. తర్వాత 19 నుంచి మనము 25 వరకు కెరియర్లో సెటిల్ అవ్వాలి అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటామంట. తర్వాత మళ్ళీ 30 నుంచి 35 వరకు మళ్ళీ సేమ్ టీనేజ్లో ఎలాంటి ఫీలింగ్స్ అయితే వచ్చాయో అవే వస్తాయి అనేసి అయితే డాక్టర్ చెప్పారు. సో ఇది నాకు ఇంటర్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇలాగ మీరు ఎవరైనా అన్నోన్ నెంబర్స్తో చాటింగ్ చేశారా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారా, లవ్ చేశారా అన్నదైతే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నాకు మా ఫ్రెండ్స్ని చూసి నేను ఇలా చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ నేనైతే మాత్రము ప్రతి విషయంలో ముందు జాగ్రత్తగానే ఉంటాను. అమ్మో నా పేరెంట్స్ ఏమన్నా అయిపోతారు, ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు, ఇలా అయితే నేను ఆలోచించుకునేదాన్ని అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఇలాగ అన్నోన్ నెంబర్స్కి చాట్
చేసేవారు కదా, వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలిసేవారు కూడా. కలిసిన తర్వాత వాడు నచ్చలేదు, సన్నంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనేసి మళ్ళీ వాళ్ళతో తర్వాత వన్స్ చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడకుండా ఉండేవారు. మళ్ళీ ఈ లోపల వాళ్ళు ఎవరితో అయితే చాట్ చేశారో వాళ్ళ ఫ్రెండ్తో మళ్ళీ చాటింగ్ చేయడము, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము, కొన్ని రోజులు లవ్ చేయడము, మళ్ళీ వాళ్ళు రచ్చగా వదిలేయడము, ఇలా చేసేవారండి. ఇవన్నీ చూసినప్పుడు మనము కూడా ఇలా ట్రై చేస్తే తప్పేముంది, వాళ్ళు చేస్తున్నారు కదా అని అనిపించేది అనమాట. బట్ నేను ఎప్పుడూ అలా చేయలేదండి. అండ్ అమ్మాయిలు మీకు కూడా చెప్తున్నాను, ఇవి ఆ ఏజ్లో చాలా బాగుంటాయి. ఏదో మనకి తేనె పూస్తున్నంత తీయగా అనిపిస్తుంది, కానీ అది ఆ ఏజ్ వరకే పరిమితం అనమాట. వన్స్ మనం ఆ ఏజ్లో తెలిసి తెలియకుండా ఏమంటే తప్పులు చేసామంటే మన జీవితం మొత్తాన్ని మనము నుప్పుల్లో వేసుకున్న వాళ్ళమైతే అవుతాము. అప్పుడు తేనె ఉండదు, తీపి ఉండదు, ఏమీ ఉండదండి. సో ఇది మీతో షేర్ చేయాలనిపించింది. చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. కానీ ఒక విషయం అండి, మా ఫ్రెండ్స్ అలాగా సరదాగా చేసేవారు, కానీ ఇప్పుడు మేము మంచిగా సెటిల్ అయిపోయాము. అందరికీ మంచి మంచి హస్బెండ్స్ వచ్చారు, మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా పెళ్లి చేసుకుని పిల్లలతో అందరం హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకొక విషయం అండి, మా ఫ్రెండ్స్ జస్ట్ టైం పాస్ చేశారు అంతే తప్పించి వాళ్ళతో ఎలాంటి రిలేషన్ అయితే పెట్టుకోలేదు. అంటే ఫిజికల్ రిలేషన్ అయితే ఏమి పెట్టుకోలేదు. జస్ట్ చాటింగ్ చేయడము, కలవడము, మాట్లాడడం వరకు మాత్రం చేశారు. కానీ వాళ్ళ లిమిట్స్ని వాళ్ళు ఎప్పుడూ క్రాస్ చేయలేదు. అందుకనేసి వాళ్ళు ఈరోజు హ్యాపీగా అయితే ఉన్నారు. కానీ అందరి విషయంలో సేమ్ ఇలాగే జరుగుతుందని కూడా మనం చెప్పలేం కదా. సో మన జాగ్రత్తల్లో మనం ఉండడం బెస్ట్. అలాగే మన పిల్లలు ఎలా ఉంటున్నారు అన్నది కూడా గమనించుకోవడం మంచిదనమాట. సో ఇంకోండి, నేను మార్నింగ్ మొదలెట్టానండి ఈ పనులన్నీ చేయడము. అసలు నాకు చేసే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. ఏదో తెలియని ఇదనమాట, ఏంటో ఓవర్ థింకింగ్ చేస్తున్నానని అనిపించింది. మెయిన్గా ఏంటంటే ట్రైపాడ్ ఒకటి తీసుకున్నానండి కొత్తది. నా పాత ట్రైపాడ్ ఇరిగిపోయిందని చెప్పాను కదా, అస్తమాను ఫోన్ పడిపోతుందని ఇంకొక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. అయితే ఈ ట్రైపాడ్ తీసుకున్నాను, కానీ దాంతో కుకింగ్ చేయడానికి అసలు పాసిబుల్ కావట్లేదు అనమాట. అయ్యో ఇలాంటి ట్రైపాడ్ ఎందుకు తీసుకున్నాను అనేసి అదొక బాధ అనమాట నాకు. అండ్ దాన్ని యూజ్ చేయడం కూడా రావట్లేదు. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు దాన్ని నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అనుకోండి, ఆ పని నాకు పూర్తిగా వచ్చే వరకు నాకు ఒకటే ఆలోచన ఉంటుంది. ఆ పనిని నేను సక్రమంగా చేసి దాంట్లో విజయం సాధించే వరకు ఇదొక రకమైన చిరాకుగా అనిపిస్తుంది అనమాట. అదొక విషయం నన్ను బాధపడుతుంది. ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ అనమాట, అసలు చాలా దారుణంగా పెడుతున్నారండి. నేను అసలు మీకు ఏమి పాపం చేశానో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తూ కామెంట్స్ పెట్టేస్తున్నారు. పోనీ నా ఛానల్ అనుకుంటే అనుకోవచ్చండి, వేరే ఛానల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ నా గురించి డిస్కషన్ పెట్టుకుంటున్నారు. అది కూడా నాకు నిన్న ఒక అమ్మాయి మెసేజ్ పెట్టారన్నమాట, అక్క నీ ఛానల్ గురించి వేరే వాళ్ళ ఛానల్లో డిస్కస్ చేస్తున్నారు అక్క, వెళ్ళి చూడు అంటే నేను వెళ్ళి చూశానండి. అక్కడ నా గురించి అయితే అక్కడ డిస్కషన్ అనమాట. అంటే ఇక్కడ నా ఛానల్కి వెళ్ళి రాకుండా బ్లాక్ చేసేస్తాను కదా వీళ్ళ కామెంట్స్ అవి రాకుండాని, అందుకని వాళ్ళ ఛానల్స్లో నా హేటర్స్ అంతా వెళ్ళి అక్కడ డిస్కషన్ పెట్టుకుంటున్నారనమాట. అదొకటి. నేను అక్కడికే కామెంట్స్ని వాటిని అసలు పట్టించుకోవట్లేదు, నాకు అలవాటు అయిపోయింది ఏమోనండి, అంత బాధ ఏమి అనిపించట్లేదు. మెయిన్ ఎక్కడ బాధ వస్తుందంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నానండి నేను వీడియోస్ కోసము. ఇప్పుడు ఈ పనులు నేను వీడియో లేకుండా చేసుకుంటే క్షణాల్లో అయిపోతాయండి, నాకు 1 గంట 2 గంటలు అయిపోతుంది. మిగతా టైం నాకు నచ్చిన మూవీస్ చూస్తూ ఎలాగోలాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఏదో ఎంతో కొంత ఎర్న్ చేస్తే త్వరగా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఏదో కష్టపడుతున్నానా. ఎంత కష్టపడ్డా నేను నెలకి 120 వీడియోలు పెడుతున్నానండి. ఎంత కష్టపడ్డా కూడా అసలు నాకు వ్యూస్ ఎందుకు ఇంక్రీజ్ కావట్లేదు. చూసే వాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి కదా, నాకెందుకు వచ్చే 20-30 వేల వ్యూస్ కూడా డౌన్ అయిపోతున్నాయి అనిపిస్తుంది. నేను చాలా ఛానల్స్ని చూస్తాను, వాళ్ళని నాతో కంపేర్ చేసుకుంటానండి. చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా నాలానే చేస్తున్నారు, నాకన్నా గొప్పగా ఏమి చేయట్లేదు కదా అని అనిపిస్తుంది. మరి నాకు వ్యూస్ రానందుకు అదొక బాధగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ రీజన్స్ ఏమో నాకు తెలీదు. అండ్ పీరియడ్ అయిన తర్వాత కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా, ఈ అన్నిటి వల్ల ఏమో తెలియకుండానే ఒక రకమైన బాధగా అనిపించింది నిన్నంతా అని. అయితే ఇంకొకటి ఏంటంటేనండి, నేను అబ్జర్వ్ చేసింది, ఇల్లు శుభ్రంగా లేకపోయినప్పుడు కూడా నా మూడ్ ఇలాగే డిస్టర్బ్ అయిపోద్ది. ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేదు కదా అందుకేమనిపించింది అనమాట. ఎప్పుడైతే ఇల్లంతా నీట్గా సర్దుకుని స్నానం చేశానో అప్పుడు నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది. మేబీ ముందు చెప్పుకున్న అన్ని కారణాలు కాదేమో, ఈ ఇల్లు శుభ్రం లేక ఇంత డిస్టర్బ్డ్గా అనిపించిందేమో అని అనిపించింది అండి. ఇక ఇల్లంతా శుభ్రం చేసి నేనైతే వేడివేడిగా స్నానం చేసేసి డిన్నర్ అయితే చేసేసాము.
ఇక డిన్నర్ చేసేసి మేమైతే నేను మా వారు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యామండి. 8 to 10 పిల్లల టైము, పిల్లలతో మాత్రమే మనము క్వాలిటీగా టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాము. మా హస్బెండ్ అయితే షానుకి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. నేనైతే మను చేత హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఈరోజు నేను చారు పెట్టి బెండకాయ ఎప్పుడు పెట్టాను కదండి. ఈరోజు చారు అయ్యి బాబా ఉత్తి చారు తాగొచ్చు, లేదా ఓన్లీ ఉత్తి చారుతో ఎంత అన్నమైనా తినొచ్చు అనేంత టేస్టీగా వచ్చిందండి చారు. చాలా బాగుంది. ఎప్పుడు టమాటా మామూలుగా వేసేసేదాన్ని, ఈసారి మిక్సీ పట్టి వేశాను. అండ్ అన్నీ కూడా సమానంగా సరిపోయినాయేమో, చాలా టేస్టీగా వచ్చింది చారు అయితేని. బెండకాయ ఫ్రై కూడా చాలా బాగుంది. పొద్దున్నకి సాయంత్రానికి అదే కూర అయితే సరిపోయిందండి. ఫుల్గా అయితే తినేసాం మేమైతేని. షార్ట్లు వ్లాగ్స్ అన్ని వ్యూస్ అయితే డౌన్ అయిపోయినాయండి. నేనైతే చాలా ఆలోచిస్తాను అనమాట. నేను ఎప్పుడు చేసినట్టే చేస్తున్నాను, ఎప్పుడు పెట్టినట్టే అంతే ఎఫర్ట్ పెడుతున్నాను, అయినా వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి అని అనిపించింది. ఇప్పుడు మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను కదండి, 3 years కష్టానికి ఇప్పుడిప్పుడే సక్సెస్లోకి వస్తుంది అన్నాను. నాకు గట్టిగా సక్సెస్ కూడా ఏమి వచ్చేయలేదు. మహా అయితే మనకి గట్టిగా వ్యూస్ అంటే 40,000 50,000, నెలకో 2 నెలలకో ఒక్క వీడియో 1,00,000 అయితే వెళ్తుందండి. అంతకు మించి ఎక్కువ వ్యూస్ నాకు ఎప్పుడూ రాలేదు. కానీ ఎందుకు దేవుడు ఇప్పుడు వీటిని కూడా వెనక్కి లాగేసుకుంటున్నాడు అన్న బాధ అయితే ఉన్నది నాలోని. అది పైకి లేకపోయినా ఇంటర్నల్గా చాలా అయితే ఉన్నదండి. అది నాకు, నేను బాగా జీసస్ని నమ్ముతాను, తర్వాత సాయిబాబాను కూడా నమ్ముతాను. నేను ఏదైనా సరే ఇంత బాధపడుతున్నప్పుడు ఒక్కటే నేను గుర్తు చేసుకుంటాను, ఈరోజు బాధ రేపు నాకు నువ్వు సంతోషంగా మారుస్తావు అనుకుంటున్నాను దేవుడా అనేసి అనుకుంటాను అనమాట. అలా అనుకునే నేను ఎంత బాధ ఉన్నా మళ్ళీ ఒక్క రోజులో మళ్ళీ నార్మల్ అయిపోయి అంతే యాక్టివ్గా నా వీడియోస్ అయితే చేసుకుంటాను అనమాట. సో ఇంకోండి పిల్లల్ని చదివించడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక మేము బత్తాయిలు కొనుక్కు తెచ్చుకున్నాం కదా, ఈ బత్తాయిలు కూడా చాలా బాగున్నాయండి, చాలా స్వీట్నెస్ ఉంది. ఇక నేనైతే నాకు బత్తాయి తినాలనిపిస్తుంది పుల్లగాని, ఇంకా అది కోసుకున్నాను అనమాట. చాలా బాగుందనేసి ఒక 2 కాయలు అయితే తిన్నాను. అంటే నేను 2 పూర్తిగా నేను తినలేదు, పిల్లలకి ముక్కలు ఇచ్చి నేను ఒక చెక్క అయితే తిన్నాను అనమాట. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఎప్పుడో వేసానండి, షానుని క్రికెట్ గ్రౌండ్లో దింపడానికి ముందు వేసాను అనమాట. ఇంకా ఆ బట్టలని డిన్నర్ ఇవన్నీ అయిపోయాక పడుకునే ముందు అయితే బట్టలు అయితే ఆరేస్తున్నానండి. చాలామంది అక్క నీకు వీడియోస్ ఎవరు షూట్ చేస్తారు అని అడుగుతున్నారు కదా. సో నేను వీడియోస్ని ఎలా షూట్ చేసుకుంటాను అన్నది కమింగ్ బ్లాగ్స్లో అయితే పెడతానండి. అంటే వీడియో ఎలా షూట్ చేస్తాను అన్నది పెడతాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.